రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ అనేది ఒక ప్రహసనంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని షరతులు విధిస్తారు. ఒకవైపు కాల్పుల విరమణకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం సీన్. ఈ నేపథ్యంలో పుతిన్ పై చర్యలు తీసుకోవడానికి ట్రంప్ వెనుకాడుతున్నారన్న అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో నెలకొంది. ఉక్రెయిన్కు చెందిన 4 గ్రామాలను తాజాగా రష్యా బలగాలు ఆక్రమించాయి. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా బలగాలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ల కాల్పుల విరమణకు సంబంధించి ఇదే పెద్ద ట్రాజడీ. రష్యా ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలు ఇటీవల తుర్కియో దేశంలో సమావేశమయ్యాయి. యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి సంబంధించి 2 దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉభయ దేశాలు వందల సంఖ్యలో యుద్ధ ఖైదీలను ఇచ్చిపుచ్చుకున్నాయి. దీంతో 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి త్వరలో ఎండుకార్డు పడుతుందన్న ఆశలు అందరిలో కలిగాయి. అయితే మరోవైపు గత 4 రోజుల వ్యవధిలో 900 డ్రోన్లను రష్యా బలగాలు ప్రయోగించాయి. అంతేకాదు చివరి 2 రోజుల్లో డ్రోన్ల దాడుల ఉధృతిని రష్యా బలగాలు పెంచాయి. దీంతో పుతిన్ పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారంటూ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే యుద్ధ ఖైదీలుగా నిర్బంధించిన ఉక్రెయిన్ సైనికుల పట్ల రష్యా సైన్యం అమానుష్యంగా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమై 3 ఏళ్లు దాటింది. ఈ 3 ఏళ్లలో రష్యా చెరలో 200 మందికి పైగా ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మరణించారు. అంతేకాదు తమ యుద్ధ ఖైదీల పట్ల రష్యా బలగాలు అమానుష్యంగా ప్రవర్తించాయని ఉక్రెయిన్ సైన్యాధికారులు ఆరోపించారు. ఇందుకు ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు సాక్ష్యమని వీరు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సైనికులను రష్యా బలగాలు తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాయని ఆరోపించారు. సైనికుల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలోనే తమకు అందించారన్నది ఉక్రెయిన్ సైనికాధికారుల ఆరోపణ. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ల యుద్ధాన్ని ముగించేలా చేస్తానని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి కూడా నెలలు దాటుతోంది. అయితే ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ల యుద్ధానికి ముగింపు కార్డు పడలేదు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నాలు, మరోవైపు ఉక్రెయిన్పై రష్యా సైనికుల అరివేర భయంకర దాడులు. ఇది ప్రస్తుత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా బలగాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక పట్టణాలు, నగరాలను రష్యా ఆర్మీ టార్గెట్ చేసుకుంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ అనేది ఒక ప్రాహాసంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని షరతులు విధిస్తారు. సహజంగా ఈ షరతులన్నీ రష్యాకి అనుకూలంగా ఉంటాయి, ఉక్రెయిన్కు నష్టం కలిగించేవే అయి ఉంటాయి. దీంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు పుతిన్ ఒక ప్రకటన విడుదల చేస్తారు. 3 ఏళ్ల యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ గత్యంతరం లేని పరిస్థితిలో ట్రంప్ పెట్టిన షరతులకు కూడా అంగీకరిస్తారు. అయితే ఇటు కాల్పుల విరమణ ఒప్పందంలో ఏ అంశాలు ఉండాలన్న దానిపై చర్చలు జరుగుతుంటాయి. మరోవైపు ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా బలగాలు భీకర దాడులు జరుగుతాయి. ఆ తరువాత రష్యా అధినేత పుతిన్ ఉద్దేశించి పరుష పదజాలంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత సదరు ఎపిసోడ్కు ముగింపు పలకటం, ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు. రష్యా అధినేత పుతిన్ ఇంత బాహాటంగా ఒకవైపు కాల్పుల విరమణకు ఎస్ అంటూనే మరోవైపు ఉక్రెయిన్పై దాడులు చేస్తుంటే ట్రంప్ మహాశయుడు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉంటారు. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను గడగడలాడించిన ట్రంప్ రష్యా